అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడు మనం చపాతీల్ని ఏదైనా సైడ్ డిష్తో తింటాం. అయితే ఈ రోజు మనం చపాతీలతో ఒక మంచి మీల్ చేయబోతున్నాం. ఇది చిల్లీ చపాతీ. రండి ఎలా చేయాలో చూద్దాం. వీటిని నేను మామూలు కన్నా కొద్దిగా మందంగా చేసుకున్నానండి. దానివల్ల మసాలాతో బాగా కలిసి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి 4 చపాతీలు పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక్కొక్కటిగా కాకుండా ఇలా బ్యాచెస్ లో కట్ చేసుకోవడం వల్ల ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను వీటిని స్క్వేర్ షేప్స్ లో కట్ చేస్తున్నాను, కానీ మీరు మీకు నచ్చిన సైజ్ లో షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. తర్వాత వెడల్పాంటి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి లైట్గా సాటే చేయాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన 4 ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మగ్గి ఈ పాయింట్లో రుబ్బుకున్న 4 టొమాటోలు గుజ్జు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు సీజనింగ్ కోసం 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, మసాలా మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం సాసెస్ వేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ల షెజ్వాన్ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసుకోవాలి. నేను ఇది వరకు ఇంట్లో షెజ్వాన్ సాస్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో వేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. అన్ని కలిసేట్టు బాగా కలిపి తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. ఈ రోజు నేను గ్రీన్ క్యాప్సికం తీసుకున్నాను, కానీ మీరు మీ దగ్గర ఏ కలర్ ఉందో ఆ కలర్ క్యాప్సికం వాడుకోవచ్చు. క్యాప్సికం మీకు మంచి క్రంచ్ ఇస్తుంది, అలాగే రెసిపీకి కూడా ఒక మంచి కలర్ ఇస్తుంది. ఈ రెసిపీ మరి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండటానికి ఇంకేం వేసుకోవచ్చు, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. చూడండి, నూనె పైకి వస్తుంది. ఈ పాయింట్ లో కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలు వేసి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేట్టు కలపాలి. ఫైనల్ గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన టేస్టీ చిల్లీ చపాతీ రెడీ అయిపోయింది. సో చపాతీతో ఏదైనా డిఫరెంట్గా చేసుకోవాలంటే ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడూ తినే చపాతీ గ్రేవీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చపాతీ ముక్కలకి బాగా పట్టి ఎంత రుచిగా ఉందో. సింపుల్ చపాతీతో ఇంత టేస్టీగా చేసుకోవచ్చని మనకి డౌటే రావక్కర్లేదు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.